తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శుభమస్తు. చక్కగా మనం ఈ ఎపిసోడ్లో మహాకుంభమేళా యొక్క విశిష్టత, అలాగే అక్కడ ఈ యొక్క పుణ్యస్నానాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గురించి మనం క్లుప్తంగా పురాణోక్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా ఆ యొక్క ఈ మహాకుంభమేళా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ మతంలో లేని విధంగా, అంటే అంత గొప్పగా జరిగేటటువంటి పెద్ద హిస్టారికల్ పండగ ఉత్సవం ఏదైనా ఉంది అంటే మన హిందువులు గర్వంగా చెప్పుకోదగినది ఈ మహాకుంభమేళా మాట. ఈ మహాకుంభమేళా మనకి ముఖ్యంగా 4 చోట్ల మనకి అవుతుంది. హరిద్వారు, నాసిక్కు, ప్రయోగరాజు, ఉజ్జయిని, ఈ 4 చోట్ల కూడా ఈ మహాకుంభమేళా 45 రోజులుగా మనకి కొనసాగుతుందన్నమాట. అంటే 144 సంవత్సరాల తరువాత ఈ యొక్క మహాకుంభమేళా రావడం మన అందరి యొక్క అదృష్టంగా చెప్పవచ్చు. జనవరి 13వ తారీఖున గురుడు వృషభ రాశిలో ఉండగా, జనవరి 14వ తారీఖు నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడన్నమాట. అలాగే చంద్రుడి యొక్క, సూర్యుడి యొక్క, బృహస్పతి యొక్క గమనాలను బట్టి ఈ మహాకుంభమేళాని దైవజ్ఞులు నిర్ణయం చేస్తారు. గడిచిన యుగాల్లో కూడా, అంటే మనకి త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగంలో కూడా ఈ మహాకుంభమేళా గురించి ప్రస్తావన ఉంది. అలాగే ఈ యుగంలో కూడా 625వ సంవత్సరం హర్షవర్ధనుడు చక్కగా ఈ యొక్క మహాకుంభమేళాని నిర్వహించాడు. అలాగే ఆదిశంకరాచార్యులు వారు ఉన్నప్పుడు ఆయన సాక్షాత్తు కైలాసానికి వెళ్ళి బొందుతోటి ఆత్మలింగాన్ని పట్టుకొచ్చాడు ఆయన. అంటే ఆయనే శివుడుగా మనం చెప్పవచ్చు. ఆదిశంకరాచార్యుల వారి కాలంలో కూడా ఈ మహాకుంభమేళా అనేది జరిపించడం జరుగుతోంది. అలాగే ఈ 4 చోట్లే ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు మహాకుంభమేళా అని మనం అనుకుంటే చిన్న పురాణ గాథ ఒకటి ఉంది. అది వివరంగా మీ అందరికీ కూడా చెప్తాను. ఆ యొక్క రాక్షసులు దేవతలు కలిపి సాగర మదనాన్ని చేశారట. దాంట్లోంచి అమృతం బయటకు వచ్చిందిట. ఆ అమృతం గురించి రాక్షసులంతా కూడా దేవతలకి దక్కనివ్వకుండా వారే తాగుదామని చెప్పి వారంతా కూడా ప్రయత్నం చేస్తుంటే ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతు ఆ కలశాన్ని తీసుకుని గరుడానికి ఇచ్చేసేట వాహనానికి. ఆ గరుడం విష్ణుమూర్తికి ఇవ్వడానికి భూలోకం మించి ఆ రెక్కల మీద పెట్టుకుని వెళ్తున్న సమయంలో 4 చుక్కలు ఎక్కడ పడ్డాయండి? ఉజ్జయినిలో, నాసికా త్రయంబకంలో, అలాగే మనకి హరిద్వార్లో, ప్రయాగరాజ్, ఈ 4 చోట్ల కూడా ఈ గరుడం వాహనం విష్ణుమూర్తికి ఆ కలశాన్ని అందించే ప్రయత్నంలో ఆ 4 చోట్ల కూడా అమృతం ఒలికిందుట. అందువల్ల ఈ యొక్క మహాకుంభమేళాని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి 14 అఖాడాల నుంచి 13 సాంప్రదాయాలు కలిగినటువంటి 10 పేర్లు కలిగినటువంటి నాగసాధువులు, అఘోరాలు, కాపాలికులు వీరంతా కూడా ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారన్నమాట. అంటే భక్తులంతా కూడా 45 రోజులు పుణ్యస్నానం చేస్తే దాన్ని షాహీ స్నానము అంటారు. 45 రోజులు కూడా కంటిన్యూషన్ చేస్తారు. అలాగే ఈ యొక్క ఎవరైతే నాగసాధువులు, నాగభైరవులు, సాధు సత్పురుషులు వచ్చి చేసే స్నానాన్ని రాజస్నానము అంటారు. ఇవి 6 సార్లు మాత్రమే రాజస్నానం చేస్తారు. అవి ఎప్పుడంటే జనవరి 13వ తారీఖున, జనవరి 14వ తారీఖున, జనవరి 29వ తారీఖున, ఫిబ్రవరి 2వ తారీఖున, మళ్ళీ ఫిబ్రవరి 12వ తారీఖున, మళ్ళీ ఫిబ్రవరి 25న, అలాగే ఫిబ్రవరి 26న. ఇవి 6 స్నానాలుగా మనం చెప్పవచ్చు మాట. అంటే ఆయా సందర్భాలను బట్టి రథసప్తమి వచ్చింది, వసంతి పంచమి వచ్చింది, మాఘ పౌర్ణమి వచ్చింది, మహాశివరాత్రి వచ్చింది మాట ఇప్పుడు చెప్పిన తేదీల్లో. అందువల్ల
ఈ సాధువులంతా కూడా వచ్చి వారికి ఉన్నటువంటి దైవశక్తిని పెంపొందించుకుందుకి ఈ స్నానాలు వారు తప్పనిసరిగా ఇక్కడ ఆచరిస్తారన్నమాట. అంటే దేవతలు కూడా మానవ రూపాల్లో ఈ భూలోకానికి వచ్చి 144 సంవత్సరాల తరువాత జరిగేటటువంటి మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించి అతీంద్రియ శక్తులన్నింటినీ కూడా పొందుతారని చెప్పి మనకి పురాణోక్తుల్లో ఉంది. అలాగే అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి ముఖ్యంగా సలహాలు సూచనలు త్రికాల భైరవ స్వామి గారిని ఇచ్చేవి ఏమిటంటే, కొంత మూఢనమ్మకాలకు గురవుతున్నారు చాలామంది భక్తులు. అంటే ఈ యాత్రకు వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఆత్మార్పణ చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతామని చెప్పి మూఢనమ్మకంతో చాలామంది ఉన్నారు. భక్తులారా, అటువంటి మూఢనమ్మకాలు ఎవరూ కూడా నమ్మవద్దు. చక్కగా మీరంతా కూడా క్షేమంగా అక్కడికి వెళ్ళి కరోనా నియమాల్ని అంటే ఆ నిబంధనలన్నీ పాటిస్తూ అక్కడ యూపీ ప్రభుత్వం వారు ఏ సూచనలు అయితే చేశారో అవన్నీ కూడా మీరు పాటిస్తూ అక్కడ నాగసాధువుల్ని ఫోటో తీయడానికి కానీ లేదా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టుకుందుకు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళు చేసే రాజస్నానాలు చేసినప్పుడు మీరు దూరంగా దర్శనం చేసుకుని అలాగే భద్రంగా మీరు ఎంతమంది వెళ్ళారో అంతమంది భద్రంగా స్నానం చేసి చక్కగా క్షేమంగా ఇంటికి తిరిగి రండి. ఈ యొక్క మూఢనమ్మకాన్ని దయచేసి భక్తులు ఎవరూ కూడా నమ్మవద్దు. ఎందుకనగా ఇప్పుడు నేను వింటున్నాను. అందువల్ల భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలతోటి ఈ స్నానాలకు వెళ్ళండి. అక్కడ 2 విధాలైనటువంటి ప్రక్రియలు చేయొచ్చు. ఒకటి పితృతర్పణాలు ధార్మిక కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే మంత్రోపదేశాలు తీసుకుని చక్కగా రాజమార్గంలో కూడా వెళ్ళవచ్చు. అందువల్ల భక్తులంతా కూడా గమనించి చక్కగా మీరు ఈ స్నానాలన్నీ కూడా షాహీ స్నానాలు మహాకుంభమేళాలో మీరందరూ కూడా ఆచరించి భగవతానుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి మనవి చేస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు.